రాజకీయ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఢిల్లీ పర్యటనకు వెళ్లినందుకు కడప, అనంతపురం జిల్లాలకు చెందిన 4 ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో వైఎస్ఆర్టీఏ నాయకులు ఎస్ అమర్నాథ్ రెడ్డి, సి వెంకటనాథ్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డిలతో పాటు ఎస్టీయూ నాయకుడు ఎస్ సంగమేశ్వర్ రెడ్డి ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మరియు మెగా డిఎస్సీపై ఫిర్యాదు చేసినందుకే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కోరడానికే ఢిల్లీ వెళ్లామని, ప్రభుత్వ కక్ష సాధింపుతోనే తమపై సస్పెన్షన్ వేటు వేసిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఢిల్లీ పర్యటనకు వెళ్లినందుకు కడప, అనంతపురం జిల్లాలకు చెందిన 4 ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో వైఎస్ఆర్టీఏ నాయకులు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. చిరంజీవి, ఏదైతే కడప జిల్లా అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి 4 ఉపాధ్యాయులను అటు 2 జిల్లాలకు సంబంధించినటువంటి డిఓలు, అటు కడప జిల్లా డిఓ సంసిద్ధును అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి డిఓ అయూబ్ హుస్సేన్ 4 ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే రాజకీయానికి అలాగే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేటువంటిది, అలాగే ముందస్తు అనుమతులు లేకుండా ఢిల్లీ పర్యటనకు వెళ్ళినారనేటువంటిది, అలాగే రాజకీయ నాయకులతో కలిసి ఢిల్లీకి వెళ్ళినారనేటువంటి ఈ అన్ని కోణాల్లో తీసుకొని వీళ్ళ 4 సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదైతే మెగా డిఎస్సికి సంబంధించి ఈ 4 కూడా అందుకు సంబంధించినటువంటి మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఢిల్లీకి వెళ్ళి అలాగే ప్రహ్లాద్ జోషిని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినారనేటువంటి కోణంలో విచారణ చేసి అందుకు నిబంధనలకు విరుద్ధంగా, అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా సెంట్రల్ మినిస్టర్ని కలిసినటువంటి నేపథ్యంలోనే వీళ్ళ 4 సస్పెండ్ చేసినారనేటువంటిది అందుకు సంబంధించిన ఉత్తర్వుల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొనడం జరిగింది. వీళ్ళు 4 కూడా ఇందులో అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్టీఏకి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు, అలాగే సంగమేశ్వర్ రెడ్డి ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, వెంకట సాయినాథ్ రెడ్డి అనేటువంటి ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఎస్జిటి ఉపాధ్యాయులే. ఇద్దరైతే ఎవరైతే సంగమేశ్వర్ రెడ్డి అలాగే అమర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వేంపల్లి మండలంలో ఎస్జిటి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అలాగే వెంకట సాయినాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్టీఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా, అంటే ఎస్టీతో పాటు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ కు సంబంధించినటువంటి వీళ్ళందరూ, అలాగే అనంతపురం జిల్లాకు చెందినటువంటి అశోక్ కుమార్, వీళ్ళు 4 కూడా అతను అక్కడ వైఎస్ఆర్టీకి సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీళ్ళు 4 కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైనే సెంట్రల్ మినిస్టర్ను కలిసినారటువంటి కోణంలోనే వీళ్ళ 4 కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరి అటు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏదైతే టెట్కు సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు పనిచేసేటువంటి టీచర్లకు టెట్కు ఇన్ సర్వీస్ లో ఉండేటువంటి ఉపాధ్యాయులకు టెట్ అనేటువంటిది మినహాయింపు ఇవ్వాలనేటువంటి దానిపైనే మేము సెంట్రల్ మినిస్టర్ను కలవడానికి ఢిల్లీకి వెళ్ళామనేటువంటిది అటు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే టెట్కు సంబంధించిన వాటిపైన మినహాయింపు కోరుతూ వెళ్ళామే తప్ప డిఎస్సికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అక్రమాలకు సంబంధించినటువంటి దానికి కానే కాదనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. అయితే మరి ఏదేమైనా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి విచారణలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎంక్వైరీలో వీళ్ళు ముందస్తు అనుమతులు తీసుకోకుండా డిఎస్సి అక్రమాలపైనే కంప్లైంట్ చేయడానికి వెళ్ళారనేటువంటి కోణంలోనే వీళ్ళని సస్పెండ్ చేసినారనేటువంటిది అటు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. అంటే మరి ఓవరాల్ గా చూసినట్లయితే ఈ 4 ప్రస్తుతానికైతే సస్పెండ్ చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ముందు ఏ విధంగా జరుగుతుంది, వీళ్ళు ఇచ్చేటటువంటి అధికారులకు రిపోర్ట్, అంటే సస్పెండ్ అయినటువంటి ఈ 4 ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఏ విధంగా వెళ్ళామనేటువంటిది ఆధారాలతో నిరూపించుకుంటారా, లేకపోతే అందుకు సంబంధించి ఈ సస్పెన్షన్ వ్యవహారము ఇట్లా కొనసాగుతుందా, లేకపోతే ఇంకా తర్వాత స్టెప్ ఉపాధ్యాయ సంఘాలు ఏ విధంగా తీసుకుంటాయనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అవుతుంది. అయితే ఏదేమైనా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ సస్పెన్షన్ అనేటువంటి దాన్ని క్షేత్రస్థాయిలో
సుదీర్ఘంగా ఆలోచించేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటే బాగుండు అనేటువంటిది అటు ఉపాధ్యాయ సంఘాలు అయితే దీనిపైన వ్యతిరేకంగా అయితే ఉన్నాయనుకోవచ్చు. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.